శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు వరంగల్ నుంచి మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, లక్ష్మీ దుర్గా ఇవాళ శ్రీరామ నవమి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పల్లెపట్నం తేడా లేకుండా రామనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. ప్రతి ఊరున అంటే రామ మందిరం లేని ఊరు ఉండదన్నట్టు మొత్తం ప్రతి ఊరిలో కూడా ఊరున వాడవాడన శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం హన్మకొండలోని గాంధీనగర్లో ఉన్నాం. ఇక్కడ కూడా శ్రీరాముని కళ్యాణం చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని రామాలయాల్లో ఏర్పాట్లు సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో జరిగేటువంటి మహబూబాబాద్ జిల్లాలో సీతారామ ఆలయంలో జరిగేటువంటి సీతారాముల కళ్యాణానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కాసేపట్లోనే హాజరు కాబోతున్నారు. తర్వాత ఇక్కడ హన్మకొండ రెవెన్యూ కాలనీలో కూడా జరిగేటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఊరువాడ ప్రత్యేకించి పల్లెల్లో కూడా ఎక్కడ ప్రతి పల్లెలో కూడా రామాలయం ఉంటుంది. ఆ రామాలయాల్లో ప్రత్యేకించి రాముని కళ్యాణం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలు మనకు అడుగడుగునా కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ హన్మకొండ గాంధీనగర్లో జరిగేటువంటి కళ్యాణానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కాలనీకి సంబంధించినటువంటి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లలో పాల్గొంటున్నారు. ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి? మేము మా గాంధీనగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాల నుంచి ఈ సీతారామ కళ్యాణ మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. మేము మా కమిటీ సభ్యులు, అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు, మా కాలనీ వాసులు అందరి సహకారంతో చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒక 1000 మందికి ఇక్కడ అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఈ సాయంత్రము ఈవినింగ్ ఒక 100 మంది మా కాలనీ మహిళా సోదరిమణులతోని ఒక శోభాయాత్ర, కాలనీ మొత్తం శోభాయాత్ర చేస్తాము. అదే కోలాట బృందం అవన్నీ కూడా ఈ ఈవినింగ్ 5 నుంచి 9 దాకా మాకు ఆ ఒక ప్రోగ్రాం ఉంటుంది. ఇంకా ఇవే కాకుండా మా యొక్క ఈ శ్రీరామనవమి ఉత్సవంతో పాటు వేరే అంటే బతుకమ్మ, దసరా ఉత్సవాలు, వినాయకుని ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మా కాలనీ అందరి సహకారంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. అలాగే ఈరోజు ఈ ఉత్సవానికి మా కార్పొరేటర్ గారిని, స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారిని, అలాగే హన్మకొండ ఏసీపీ కొత్త దేవేందర్ రెడ్డి గారిని, వారందరినీ కూడా ఈ యొక్క కళ్యాణానికి ఆహ్వానించడం జరిగింది. మా కాలనీ వాసులను కూడా అందరికీ గడపకు వెళ్ళి ఆహ్వాన పత్రికలు ఇచ్చి అందరినీ కూడా ఈరోజు కళ్యాణంలో పాల్గొనవలసిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేసి ఈ యొక్క కార్యక్రమము దిగ్విజయం చేయవలసిందిగా అందరిని కూడా కోరుకున్నాము. అలాగే దీనికి మా కాలనీవాసులు కూడా చాలా అన్ని రకాలుగా ఈ అన్నప్రసాదం కానివ్వండి, ఇంకా వేరే ఇతరత్ర కార్యక్రమాలు వారందరి సహకారం ఉంది. వారందరి దాంతోనే మేము మా కమిటీ అందరం కూడా ముందుకు పోతున్నాం. ఏ దేవుడికి లేనటువంటి విధంగా రామునికే వాడన కళ్యాణం ఎందుకు జరుగుతుంది? విశిష్టత ఏంటండి? ఏమనుకుంటున్నారు? ఏం చెప్తారు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణమే. ఇదే రోజు చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముడు జన్మించినట్లుగా మరియు కళ్యాణఘట్టం కూడా సీతారాముల సమేతంగా కళ్యాణఘట్టం కూడా జరిగినట్లుగా చరిత్ర పురాణాలు మనకు చెబుతున్నాయి. అదేవిధంగా శ్రీరాముడు తండ్రి ఆజ్ఞా పరిపాలకుడై 14 సంవత్సరాలు వనవాసం చేసుకొని ఆ ముగింపు కార్యక్రమాన్ని పట్టాభిషేక ఘట్టం కూడా ఇదే రోజు జరిగినట్లుగా మనకు రామాయణ మహాభారతాది గ్రంథాల పురాణ చరిత్రను చూసినట్లయితే మనకు తెలుస్తున్నది. ఇది పవిత్రమైనటువంటి రోజు. ఈ పవిత్రమైనటువంటి రోజున ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనుక ఈ ఘట్టాన్ని కనులారా వీక్షించిన, వీనులారా విన్నా, బెల్లం యొక్క పానకాన్ని సేవించిన ఎన్నో జన్మల పూర్వకృత సుకృతము లభిస్తుంది. ఇది రామాయణాన్ని ఒకసారి పారాయణం చేసినా, ఒకసారి రామాయణాన్ని రాసిన ఎన్నో పుణ్య ఫలాల యొక్క ఫలితం ఏ విధంగా లభిస్తుందో ఈ ఘట్టాన్ని కనులారా చూసినట్లయితే అంతటి పుణ్యఫలము లభిస్తుంది. నేటి సమాజానికి శ్రీరాముల వారి యొక్క జీవిత చరిత్ర, వారి యొక్క ఘట్టాన్ని తెలుసుకోవడము ఎంతో మహోపకారంగా ఉంటుంది. ఎందుకంటే ఈనాడు ఈ వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో శ్రీరాముల వారి యొక్క చరిత్ర తెలియకపోవడం వల్ల ఎన్నో అనర్థదాయకాలైనటువంటి
కారణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి ఏ ఇంటిలో కూడా రామాయణాన్ని పారాయణం చేసినట్లయితే ఇప్పుడు జరిగేటువంటి అనర్థాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ కుటుంబ వ్యవస్థ బలోపేతం కావాలంటే ప్రతి వారు కూడా రామాయణాన్ని చదవాలి, వినాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేం చెప్తారండి, ఎట్లా నిర్వహిస్తా ఉన్నారు? మేము గాంధీనగర్ అభివృద్ధి కమిటీ నుంచి గత 6 సంవత్సరాల నుంచి సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం చాలా ఘనంగా జరుపుకుంటున్నామండి. మా కాలనీలో దాతలందరూ కూడా సమిష్టిగా వారి వంతుగా వారు చేయూతనిచ్చి ఈ కార్యక్రమం చేయిస్తున్నాం. మొత్తం మీద కాలనీలో ఉండేటువంటి మహిళా సోదరీమణులందరూ కూడా ప్రతి ఉత్సవంలో భాగస్వాములై వారు మాకు చేయూతను అందిస్తున్నారు. కాబట్టి ప్రతి కార్యక్రమం మేము కూడా దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. శోభయాత్ర కూడా చాలా ఘనంగా మా పురవీధుల గుండా మొత్తం అన్ని వీధులు తిప్పి మేము శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని జరుపుకుంటున్నాం. మరి మహిళా సోదరిమణులైతే మొత్తం మీద ఎక్కడ సిటీలో కానీ ఊళ్ళో కానీ లేనంత విధిగా మాకు సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరూ ఓకే, ఇది మనం చూస్తున్న ప్రధానమైనటువంటి ఆలయాల్లోనే కాకుండా గల్లీ గల్లీలో కూడా శ్రీరామ నవమి కళ్యాణానికి అయితే సీతారాముల కళ్యాణానికి అయితే ఏర్పాట్లు జోరుగా సాగుతూ ఉన్నాయి. ప్రతి వాడవాడలో కూడా రాముని కళ్యాణాన్ని వీక్షించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. పల్లెపట్నం తేడా లేకుండా శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉమ్మడి